అందరికి నమస్తే. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇప్పుడు చంద్రబాబు దయా దాక్షిణ్యాలపైన ఆధారపడి దక్షిణ తెలంగాణ రైతాంగం అంతా ఆధారపడాల్సిన అగత్యం ఏర్పడింది. ఏకంగా సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ ఏపీ ఒప్పుకుంటే, ఏపీతో మీరు ఒప్పందం చేసుకుంటేనే పాలమూరు రంగారెడ్డికి అనుమతులు ఇస్తామని చెప్పింది. ఇక వాళ్ళు ఇస్తారా? మనకు ప్రాణహిత చేవెళ్ళ ఎత్తు 150 to 148 మీటర్స్. 152 మీటర్స్ అయితే అందరూ వనుకొస్తుందంటే మహారాష్ట్ర పర్మిషన్ ఇవ్వలే, లాస్ట్కి 148 దగ్గర తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏపీ పర్మిషన్ మీద డిపెండ్ అయి ఉంది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ముందు పోవాలన్నా వద్దా అని. మరి దీనిలో రెండు అంశాలు ఉన్నాయి. వీళ్ళ చుట్టరికాలు, వీళ్ళ పరిచయాలు, గురుశిష్య సంబంధాలు ఏమైనా ఉండొచ్చు. ఈ వ్యక్తిగతం వరకేనా, లేకపోతే తెలంగాణకు మేలు చేసేందుకు కూడా ఈ సంబంధాలు, ఈ బంధాలు వాడతారా? ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి మీద ఏపీ ప్రభుత్వం చాలా కంప్లైంట్ చేసింది, లాస్ట్కి పర్మిషన్స్ మొత్తం పోయినాయి. నేను దాని గురించి మాట్లాడకన్నా ముందు సిగ్నల్ టీవీ చూసినందుకు థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ద్వారా. రీసెంట్గా సెంట్రల్ వాటర్ కమిషన్ ఏం చెప్పిందంటే, యాక్చువల్గా పాలమూరు రంగారెడ్డికి 90 టీఎంసీలు. ఒకటి మనకు బ్యాక్ వాటర్ వస్తుంది, జూరాల బ్యాక్ వాటరు. రెండోది అయితే జూరాలకి వెళ్ళి ఇవ్వకుండా మనం శ్రీశైలంకి వెళ్ళి తీసుకుంటున్నాం, దాని ఇంటెక్ వేలు అక్కడ పెట్టుకున్నాము. ఇంకొక 45 టీఎంసీల నీళ్ళు ఏంటంటే మనకు పోలవరం ద్వారా ఈ కృష్ణా డెల్లాకి తీసుకొస్తారు నీళ్ళు, గోదావరి నీళ్ళు. ఆ నీటిలో ఈ 45 టీఎంసీల నీళ్ళు కూడా మనం మైనర్ ఇరిగేషన్ వాడుకునే నీళ్ళే, మనం ఇక్కడ వాడుకునేటివి, శ్రీశైలం దగ్గర నుంచి వాడుకునేది. ఇంకో 45 టీఎంసీల నీళ్ళు అక్కడ నుంచి పోలవరం నుంచి కృష్ణా డెల్లాకు తీసుకొస్తున్న నీళ్ళలో మనకు 45 టీఎంసీల వాటా ఉంది అనేది ఫస్ట్ నుంచి మనకు నడుస్తుంది చర్చ. మొత్తం 90 టీఎంసీల నీళ్ళు. ఇప్పుడు ఆ కృష్ణా డెల్టాకు వచ్చే నీళ్ళలో వాడుకోవడంలో 45 టీఎంసీల నీళ్ళు వాడుకోవాలంటే ఏపీ పర్మిషన్ తీసుకోవాలంట. ఏపీ వాళ్ళు ఇస్తారా? వాళ్ళు పాలమూరు రంగారెడ్డి మీద ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో కుట్రలు నడిపిస్తూనే ఉన్నారు. ఏకంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన పర్యావరణ అనుమతులు ఇవ్వద్దని కేంద్ర పర్యావరణ శాఖకు, కేంద్ర ప్రభుత్వానికి చాలాసార్లు రేఖలు రాసింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిపిఆర్ఏ పరిశీలించదని సిడబ్ల్యూసీకి లేఖలు రాసింది. డిపిఆర్లు ఆల్రెడీ అంతకుముందు గవర్నమెంట్ ఇచ్చిన డిపిఆర్లు మేము పరిశీలించామని పక్కన పడేస్తే మళ్ళీ ఈ మధ్య కొత్త డిపిఆర్ తీసుకుపోయి ఇచ్చారు. ఈ కొత్త డిపిఆర్ తీసుకుపోయి ఒకటే కాదు, ఎన్జిటీలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో రైతులతో కేసులు వేయించారు, సుప్రీంకోర్టులో కేసులు వేయించారు. ఆ కేసులో ఏపీ గవర్నమెంట్ పోయి ఇంప్లీడ్ అయిపోయి మొత్తం 90 టీఎంసీల మీద అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు లేవనేది ఏపీ వాదన. ఆ ప్రాజెక్టుకు నీళ్ళే ఇవ్వద్దంట, అసలు దానికి పర్మిషన్లు ఇవ్వద్దంట, అటవీ శాఖ పర్మిషన్లు ఇవ్వద్దంట. మొత్తం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు మోకాలు అడ్డు పెట్టి కూర్చున్నారు. కేంద్రం ఏం చేస్తున్నది? కేంద్రమేమో ఏపీ పర్మిషన్ తీసుకురావాలంట. ఇప్పుడు బీజేపీ వాళ్ళు తీసుకురావాలి ఏపీ పర్మిషన్ పోయి, ఎందుకంటే అక్కడ బీజేపీ గవర్నమెంటే కదా ఏపీలో ఉన్నది. ఇక్కడ తెలంగాణలో బీజేపీ వాళ్ళకి ఏమైనా ఉంటే ఏపీలో కూడా మీ ప్రభుత్వమే ఉంది, మీ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆడ ముఖ్యమంత్రితో మాట్లాడతారో, డిప్యూటీ సీఎంతో మాట్లాడతారో. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికి క్లియరెన్స్ కావాలి, అక్కడ నుంచి అనుమతి వస్తే తప్ప సిడబ్ల్యూసీ కూడా పర్మిషన్ ఇవ్వనంటారు మనకు పాలమూరు రంగారెడ్డికి. ఈ ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వద్దాం. రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు చాలా దగ్గర, మనకు తెలుసు కదా. బయటికి గురువు శిష్యుడు అంటే తంతా కింద మీద వేసి అన్నా కూడా వాళ్ళు లోపల వాళ్ళ బంధాలు అనుబంధాలు కొనసాగుతున్నాయి. మనకు చాలాసార్లు క్లారిటీ వచ్చింది కదా. ఏకంగా సీఎం ఆఫీసులోనే సీఎం సెక్రటరీగా శ్రీనివాసరాజును పెట్టుకున్నారు, చంద్రబాబు నాయుడు మనిషిని. మొన్న చంద్రబాబు నాయుడు చెప్పకుండా ఆయన అక్కడ ఉద్యోగం రాదు. ఆయన రిటైర్డ్ ఐఏఎస్, రిటైర్డ్ అయిపోయి ప్రశాంతంగా రామకృష్ణ అని తిరిగే శ్రీనివాసరాజును పట్టుకొచ్చి ఆయన పోస్ట్ పెట్టుకున్నాడు. రేవంత్ రెడ్డి మనకు సీఎం ఎట్లనో అడ్మినిస్ట్రేషన్ పరంగా శ్రీనివాసరాజు అయితే ఒక ముఖ్యమంత్రి ఆడ ఇప్పుడు సీఎం ఆఫీస్లో. మొత్తం అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఆయన మీద డిపెండ్ అయి ఉంటుంది. సీఎం ఎట్లయితే బయటికి మాట్లాడతాడో ఆయన అడ్మినిస్ట్రేషన్ మొత్తం అట్లా ఆదేశాలు ఇస్తాడు. అందుకే ఆయన సీఎం అంటున్నాం. అంత ఇంపార్టెంట్ పోస్ట్ పెట్టుకున్నాడు. చంద్రబాబు చెప్పకుండా పెట్టుకున్నాడా? ఇది ఇంకా చాలామందికి రిటైర్మెంట్ అందరిని తీసుకొచ్చి పెట్టుకున్నారు, ఉత్తనే పెట్టుకున్నారు చంద్రబాబు రికమెండేషన్ లేకుండా. ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంటు సలహాదారుగా పెట్టుకున్నారు ఒక ఆయనను, ఆదిత్యనాథ్ దాస్ అనే ఒక రిటైర్డ్ ఐఏఎస్, అక్కడ రిటైర్డ్ సిఎస్, ఆయన తీసుకొచ్చుకొని ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సలహాదారుగా పెట్టుకున్నారు. ఆయన ఏపీలో పనిచేసినప్పుడు మన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన, మన కాళేశ్వరం ప్రాజెక్టు పైన, మన దగ్గర కడుతున్న సీతారామ ప్రాజెక్టు పైన అన్ని ప్రాజెక్టుల మీద కంప్లీట్ చేసింది ఈ ఆదిత్యనాథ్ దాస్ గారే.
మరి ఈ బంధాలు మీ పర్సనల్ వరకే ఉపయోగించుకుంటారా? రాష్ట్రం కోసం ఉపయోగించరా? అప్పుడెప్పుడో చంద్రబాబు నాయుడు వస్తే చాలా ధైర్యంగా రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ పలికిండ్రు కదా, మంచిదే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడితే. మరి ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతులు తీసుకొస్తారా, తీసుకురారా? ఏపీ ఓకే అంటే తప్ప పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతులు రావు. నీళ్ళ కేటాయింపు వస్తే తప్ప మిగతా అనుమతులు రావు. ఆ అటవీ శాఖ పర్మిషన్స్ కావాలంటే సుప్రీంకోర్టులో వేసిన కేసులు మొత్తం ఎత్తేయాలంటే ఏపీ గవర్నమెంట్ వెనుకకు తీసుకోవాలి కేసులు. అంటే మీరు మంచిగా ఉంటారు, జనం మాత్రం చచ్చిపోవాలనా? మీరు మంచిగా పనులు చేసుకుంటారు, మీరు మంచిగా ఆఫీసర్ షేర్ చేసుకుంటారు. మా ఆడ రిటైర్మెంట్ ఎంప్లాయీ ఈడికి వస్తాడు, ఈయన కావాల్సిన పనులు ఆడ చేయించుకుంటారు. ఆడ రిటైర్మెంట్ మనల్ని ఆడబెట్టుకునే అది లేదు. మన దగ్గర రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీని అక్కడ పెట్టుకోరు. అక్కడ రిటైర్మెంట్ అయిందంటే ఎంబడే వాళ్ళకు హైదరాబాద్లో పోస్టింగ్ వస్తుంది. ఈ బంధాలు బాగానే నడుస్తున్నాయి. మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్మిషన్ తీసుకొచ్చుకోరా, లేకపోతే వదిలేస్తారా? మొన్న ఫస్ట్ టైం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విజిటింగ్ పోయింది. ఫస్ట్ టైం పోయి చూసి పరిశాన్ అయినంట, ఏంది ఇంతగానం కట్టిందని. ఇక్కడ కూర్చొనేమో 30% కాలే 20% కాలే అని మాట్లాడినరు. ఆడికి పోయించిన తర్వాత అర్థమైంది 70-80% అయిపోయింది. ప్రాజెక్టే అయిపోయింది 80%. అన్నీ రిజర్వాయర్స్ మొత్తం అయిపోయినాయి, జస్ట్ కాలువలు మిగిలినాయి, కాలువలు కడుతున్నారు. ఇప్పుడు కాలువలు స్టార్ట్ అయిన పని. మరి అవన్నీ కట్టుకున్నప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటే తప్ప పని కాదు. చంద్రబాబుని ఎవరు ఒప్పిస్తారు? ముఖ్యమంత్రి ఒప్పియాలి. ముఖ్యమంత్రి హోదాలో కాకపోయినా రేవంత్ రెడ్డి అనే హోదాలైనా కనీసం చంద్రబాబు నాయుడుని ఒప్పించండి. అక్కడి నుంచి ఎన్ఓసి తీసుకోండి. నీళ్ళ కేటాయింపులు జరగాలి ముందు. తర్వాత పర్మిషన్స్ కోసం ఆ సుప్రీంకోర్టులో ఎన్జిటీలో వేసిన కేసులు విత్డ్రా చేసుకుంటే తప్ప ఈ ప్రాజెక్ట్ ముందుకోదు. ఈ ప్రాజెక్ట్ ముందుకు పోకపోతే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్ ఇక్కడ దాకా వస్తే యువతల నల్గొండ, ఖమ్మం ఇక్కడ చాలా చాలా నష్టం జరుగుతుంది. రైతులకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మనం ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టుకున్న తర్వాత కూడా ఏపీ అడ్డుకున్నది, ఏపీ ముఖ్యమంత్రి ఒప్పుకోలేదు అని అంటే జనం ఒప్పుకోరు. ఎందుకంటే మీరంతా ఒకటే, అందరికి తెలుసు. ఇక్కడ బీజేపీ, రేవంత్ రెడ్డి, చంద్రబాబు ముగ్గురు వేరువేరా? రేవంత్ రెడ్డి, చంద్రబాబు వేరువేరా? లేకపోతే బీజేపీ వాళ్ళు అక్కడ చంద్రబాబు నాయుడు వేరువేరా? ఏకంగా గవర్నమెంటే ఉన్నది వాళ్ళది. చూస్తలేమా? అందుకే ఇప్పుడు చంద్రబాబును ఒప్పించే బాధ్యత రేవంత్ రెడ్డి అండ్ బీజేపీ వాళ్ళే తీసుకోవాలి. లేకపోతే దక్షిణ తెలంగాణలో చాలా ప్రాబ్లం వస్తుంది. తాగునీళ్ళు, సాగునీళ్ళు రెండు లాస్ట్ గొడ్లకు నీళ్ళు మిగలవు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద పెట్టిన పైసలన్నీ పోతాయి, వేస్ట్ అవుతాయి. ఆల్రెడీ కాళేశ్వరం మూలకు పెట్టిర్రు. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డిని అన్నా తీసుకురండి. ఆల్రెడీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పట్టించుకుంటలేదు గవర్నమెంట్ అనేది బాగా నడుస్తుంది చర్చ రైతుల్లో. కాబట్టి ఈ ప్రభుత్వం లేకపోతే రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగానైనా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడిని ఒప్పించేంత రిలేషన్స్ మీ దగ్గర ఉన్నాయన్న సంగతి తెలుసు. కాబట్టి మీరు ఒప్పించి పాలమూరు రంగారెడ్డి విషయంలో డిండి కూడా వేస్ట్ అయిపోతుంది. పాలమూరు రంగారెడ్డి కనుక వేస్ట్ అయిపోతే డిండి కూడా కాదు, డిండి ప్రాజెక్ట్ కూడా కాదు. కాబట్టి అన్ని సమస్యలు వస్తాయి, తెలంగాణ ఇంకా నష్టపోతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఒప్పించే బాధ్యత ఇక్కడున్న బీజేపీ లీడర్లపైన, రేవంత్ రెడ్డి పైన ఆధారపడి ఉంది. ఏపీ ఎన్ఓసి ఇస్తుందా ఇవ్వదా అని క్వశ్చన్లు రేజ్ చేసిందంటే మీరు వ్యక్తిగత పనులు చేసుకొని మీ బంధాలు పనికొస్తాయి. తెలంగాణ రైతాంగం కోసం, నీళ్ళ కేటాయింపుల కోసం మీ బంధాలు పనికిరావా? తెలంగాణ జనం మోసం చేసినందుకు మీరు ఆ మాటలు మాట్లాడినట్టుగా గుర్తించాల్సి వస్తుంది తెలంగాణ ప్రజలంతా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.